ఈ ప్రాబ్లము కంప్లీట్ చేయమని చెప్పినాను, చేస్తారా? ఈ ప్రాబ్లం రా బాబు. లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ గాషియన్ ఎలిమినేషన్ మెథడ్. చెప్పండి, చేశారా లేదా? చెప్తే కదా, నేను ఆల్రెడీ మీకు ఒక ప్రాబ్లం చేసి చూపించాను. నేను ది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, ఫైండ్ ది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ యూజింగ్ గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ అనేటువంటి ప్రాబ్లం చేసాము. దాన్ని ఎట్లా చేసుకున్నాము? క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఐఏ అని రాసుకొని, క్యాపిటల్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి క్యాపిటల్ ఏ ప్లేస్ లో ఒక యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చే ప్రయత్నము చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం? ఎలిమినేషన్ మెథడ్. ఇంకేం చేద్దాంరా? మీకు ఇది ప్రాబ్లం చేయమన్నాను, మీరు తర్వాతనే చేయండి. ఇది చేయొచ్చు. క్యాపిటల్ ఇక్కడ రాసా నేను ఆల్రెడీ, రోస్ ఇంటర్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి. సో దాన్ని బట్టి తెలియకపోతే నేను చేయమంటే చేస్తా. ఇప్పుడే చెప్పండి. జ్యోతి చెప్పురా, ఏమైనారా మీ తవల్ల? నిద్రపోతున్నారు ఏంది? సరే, మనం కొత్తగా ఇంకోటి ఏం చేద్దామంటే, గాస్ ఎలిమినేషన్ మెథడ్ యూజింగ్ Gauss elimination method. ఈ గాస్ మార్నింగ్ చెప్పింది వేరు, గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అనే దాన్ని కనిపెట్టాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం అనేటువంటి ప్రాబ్లం చేద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, సాల్వ్ 2x minus y plus 4z is equals to 2x minus y plus 4z equal to 12. తర్వాత 8x minus 3y plus 2z equal to 23. Next 4x plus 11y minus z equal to 33 by ఈ మోడల్ ఇంపార్టెంట్ రా, గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని, మార్నింగ్ చేసింది వేరు, గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనిపెట్టాము. ఇప్పుడు ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాము అనేటువంటి ప్రాబ్లము చేద్దాం. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్, మర్చిపోమాకండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో రైట్, సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. ముందు ఏం చేస్తాము, ఒక 3 ఈక్వేషన్స్ మనకి ఇచ్చారు. ఓకే, దానికంటే వరుసగా నేమ్స్ ఇచ్చుకోండి. గివన్ ఈక్వేషన్స్ అనేసి వరుసగా రాసుకోండి.
2x minus y plus 4z equal to 12, 8x minus 3y plus 2z equal to 23, 4x plus 11y minus z is equals to 33. ఓకేనా? ఇట్లా 3 ఈక్వేషన్స్ ఇచ్చిన అనుకోండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా నేమ్స్ ఇచ్చుకోండి. ఇలా నేమ్స్ ఇచ్చుకున్నాక దీన్ని ఇప్పుడు ప్రొసీజర్ ఏమి, గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని చేయండి అంటే ఏం ప్రొసీజర్? ఏమైనా ఐడియా ఉందా? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి సార్. కాదు, గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ లో మనం మీకు ప్రొసీజర్ చెప్పాను నేను. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అది వేరు, అది గాస్ జోర్డాన్ మెథడ్. అది నువ్వు చెప్పేది గాస్ జోర్డాన్ వేరు, గాస్ ఎలిమినేషన్ మెథడ్ వేరు. మీకు అదే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్లో గాస్ జోర్డాన్ అయితే నువ్వు చెప్పినట్టు గాస్ జోర్డాన్ అనే ప్రకారంగా చేయండి అంటే, గాస్ జోర్డాన్ మెథడ్ ప్రకారం చేయండి అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకొని దాన్ని చేయాలి. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఈ ప్రకారంగా చేయాలి. ఏమంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం చేద్దాము అంటే ప్రొసీజర్ చూడండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను. చూడండి, జస్ట్ ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి, నాకు ప్లేస్ లేదు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోండి. రాస్తా నేను, ప్లేస్ సరిపోదేనా. రైట్, యా, ఫ్రమ్ 1 లేదా ఫ్రమ్ 1 అంటే ఇట్లా రాయొచ్చు, 1 గివ్స్ అని. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఏముందంటే ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి 2 ఉంది, దాన్ని 2తో డివైడ్ చేసేయండి. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఓన్లీ ఎక్స్ మాత్రమే వస్తుంది. దట్ ఈజ్ ఎక్స్ మైనస్ 1/2y ప్లస్ 2z ఈక్వల్ టు 6. దీనికి ఏదో నంబర్ ఇచ్చుకోండి, నంబర్ 4 అండి. ఇప్పుడు ఏం చేద్దాము, సబ్ట్రాక్ట్ దిస్ నెంబర్ 4 మల్టిప్లైడ్ బై 8. అంటే ఇక్కడ ఏం విషయం అంటే సెకండ్ ఈక్వేషన్లో 8 ఉంది, థర్డ్ ఈక్వేషన్లో 4 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ని తొలగించే ప్రయత్నం చేస్తాం, ఎక్స్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నము చేస్తాం. సో ఎక్స్ని ఎలిమినేట్ చేయడం అంటే ఏం చేయాలా, ఎలా చేయాలా? చెప్పండి, ఎలా చేయాలా? నేను రూల్ రాయండి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచేమో 4 అని రాసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాము, 4 into 8 ఇదేముందంటే -2 అని వేస్తాను నేను. అంటే అర్థం ఏమంటే, ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ నేను రాస్తాను ఇక్కడ. 4th ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ని 1తో మల్టిప్లై చేసి తీసేయండి అంటాను. సో మనకి ఏమొస్తుందంటే 8x మైనస్ 4y పైన ఉండేదాన్ని ప్లస్ 16z ఈజ్ ఈక్వల్స్ టు 48 ఇది. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ ఏముందంటే 8x మైనస్ 3y ప్లస్ 2z, 8x మైనస్ 3y ప్లస్ 2z ఈక్వల్ టు 23. దీన్ని ఇప్పుడు మైనస్ చేద్దాం. అంటే ఎక్స్ని తీసుకోవాలా, మళ్ళీ వైని మైనస్ చేయాలా, మళ్ళీ లాస్ట్లో జెడ్ వాల్యూ కనుక్కోవాలి. అది ఇంకేం లేదు, ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మైనస్ చేస్తే 8x క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలేదు ఎంతంటే
మైనస్ వై ప్లస్ 14z ఈజ్ ఈక్వల్స్ టు 25 అని వస్తుంది చూడండి. దట్ ఈస్ y మైనస్ 14z ఈక్వల్ టు మైనస్ 25. దీని ఒక నంబర్ ఇచ్చుకోండి, నెంబర్ 5 అని. సో ఇదే విధంగానే ఫస్ట్ ఈక్వేషన్ని ఏం చేస్తానంటే నేను లేదా ఇంకా స్టెప్ వేసేదా, ఫస్ట్ ఈక్వేషన్ని 4th మల్టిప్లై చేసుకోండి. అప్పుడు మనకేమొస్తుంది చూడు, 4x మైనస్ 2y ప్లస్ 8z ఈక్వల్ టు 24 అని వస్తుంది. దీని కింద ఏం చేస్తామంటే థర్డ్ ఈక్వేషన్ వేయండి. సో థర్డ్ ఈక్వేషన్ ఏముందంటే 4x ప్లస్ 11y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 33 ఉంది. దీన్ని ఏం చేస్తారంటే మైనస్ చేసేయండి. సో మైనస్ చేస్తే మైనస్ 13y ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 9z ఈక్వల్ టు మైనస్ 9 అని వస్తుంది. దట్ ఈజ్ పక్కన రాస్తాను నేను, దట్ ఈజ్ 13y. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం రీరైట్ చేస్తాను, ఒక నిమిషం అండి. ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టు రాసుకోండి, y కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టు రాసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఇంప్లైస్ అని పెడతాను నేను, పక్కన పేజీలో రాస్తాను. ఏం రాస్తాను, మైనస్ 13తో డివైడ్ చేస్తే y మైనస్ 9/13z ఈక్వల్ టు, అంటే ఏం చేశాను, మైనస్ 13తో డివైడ్ చేశాను, దట్ ఈజ్ 9/13 అని వస్తుంది. 9/13. దీనికి నంబర్ 6 అని ఇచ్చుకోండి. ఇప్పుడు ఏం చేస్తాము, నంబర్ 5 ఇక్కడ ఉంది. సారీ, గమనించండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ కావద్దండి, నేనేం చెప్తున్నాను అది. ఇదొక పార్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇది వర్క్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఓకే, ఇప్పుడు 5 మైనస్ 6 చేయండి, లేదా 6 మైనస్ 5 ఏదో ఒకటి చేయండి, పర్లేదు. సో 5 మైనస్ 6 గివ్స్, 5 నుంచి 6 మైనస్ చేస్తే మనకేమొస్తుంది, y క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో మైనస్ 14z ప్లస్ 9/13z ఈక్వల్ టు మైనస్ 25 ప్లస్ 9/13 ఇది వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, అంతేనా వచ్చేది. విచ్ ఇంప్లైస్ 173z ఎల్సిఎం 13 వచ్చే ఎల్సిఎం 173z ఈజ్ ఈక్వల్స్ టు 334. బోత్ సైడ్స్ ఎల్సిఎం వచ్చి 13. మీరు లెక్కేసుకోండి, 14 × 13 మైనస్ సైన్తో ప్లస్ 9z, దట్ ఈజ్ 173. నెక్స్ట్ స్టెప్ వేసాను నేను. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మైనస్ 173z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 334 అని వస్తుందప్ప. సో దీని నుంచి మనం ఏం చేయాలా, జెడ్ని కనుక్కోవాలా. అది ప్రొసీజర్. ఇదే పద్ధతిలోనే చేయాలా, మర్చిపోమాకండి. గాస్ ఎలిమినేషన్ మెథడ్ వేరే విధంగా చేయాలి, గాస్ జోర్డాన్ మెథడ్ వేరే విధంగా చేయాలి. గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ నుంచి ఫస్ట్ ఎక్స్ని తొలగించుకోవాలి, మళ్ళీ వైని తొలగించుకోవాలి, మళ్ళీ జెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా జెడ్ వస్తుంది. నెక్స్ట్ ఆ జెడ్ నుంచి ఇప్పుడు జెడ్ ఈక్వల్ ఎంత వచ్చింది, చూడు 334/173 వచ్చిందప్ప. దీనికంటే డివైడ్ చేసుకోండి, 1.931 వస్తుంది ఇలా. సో దిస్ ఈజ్ జెడ్ వాల్యూ. ఇప్పుడు ఈ జెడ్ వాల్యూని తీసుకువేసేసి ఎక్కడ వేస్తాము, నెంబర్ 5లోనే అన్న చోట సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, పుట్ z ఈజ్ ఈక్వల్స్ టు
ఎక్కడ వేద్దాం? z ఈక్వల్ ఎంత? 1.931 ఇన్ ఎన్నో చోట వేయండి, ఎక్కడ వేసినా పర్లేదు. ఇన్ మేబీ 6లో వేయండి. ఇన్ 6లో సబ్స్టిట్యూషన్ చేయండి, మీకే తెలుస్తుంది. 6 మేబీ ఇది కూడా 6 కానీ 6లో సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు, యాక్చువల్గా ఏముంది పైన, y ఈక్వల్ టు 9/13. ఈ మైనస్ అనేది ఆ పక్క వెళ్తే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 9/13 వస్తుంది అలా. జెడ్ సరే, ఇప్పుడు 9/13 కామన్ ఫ్యాక్టర్ 1 + z అని వస్తుంది. దట్ ఈజ్ 9/13. ఆ జెడ్ ఎంతో చూడండి, 1 ప్లస్ ఆ జెడ్ వాల్యూ 1.193 కాదు 931. యా, సో దట్ ఈస్ 9/13 ఇంటూ 2.931 వస్తుంది. దీన్ని మీరు వర్క్ చేసి చూడండి, 9తో మల్టిప్లై చేసి 13తో డివైడ్ చేయండి. అప్పుడు మనకు y వాల్యూ ఎంత వస్తుందంటే 2.029 వస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ y వాల్యూ, z వాల్యూ పైన రాసుకున్నాము, y వాల్యూ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండింటిని తీసుకొచ్చేసి 1లో వేయండి, లేదా 2 దేర్, లేదా పుట్ అండ్ రాయండి. పుట్ y z వాల్యూస్ ఇంటూ 2 అంటే ఇక్కడ వచ్చింది కదా, మన దాంట్లో వేయండి. ఓ ఇక్కడే, సారీ 2నా 4ఆ, 4లో, సారీ 4లో సబ్స్టిట్యూషన్ చేయండి. 4లో సబ్స్టిట్యూషన్ చేస్తే 4 అనేది ఏముందడా, x ఈక్వల్స్ టు, దీన్ని ఆ పక్క పంపించుకోండప్ప, y/2 మైనస్ 2z ప్లస్ 6. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. 2.029/2 మైనస్ 2 ఇంటూ 1.931 ప్లస్ 6. ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం కానీ ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. దట్ ఈజ్ 6 ప్లస్ 1.0145 మైనస్ 3.862. దట్ ఈజ్ ఫైనల్ వాల్యూ 3.153 అని వస్తుంది. Therefore, the solution is అనేసి x వాల్యూ అది రాసేయండి, 3.153. y is equals to 2.029. z is equals to 1.931. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండప్ప, మళ్ళా చెప్తున్నాను. గాస్ జోర్డాన్ వేరు, గాస్ ఎలిమినేషన్ మెథడ్ వేరు. నేను అంతకుముందు క్లాస్లో అప్పుడు చెప్పినప్పుడు చెప్పాను నేను, గాస్ ఎలిమినేషన్ మెథడ్ వేరు. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేస్తారా, ఇప్పుడు నేను ఇక్కడ చేసిన విధానం అర్థమైందా? ఇక్కడ నేను చేసిన విధానము అర్థమైందా? ఎవరిని సమాధానం చెప్పండి అమ్మా. అర్థమైంది సార్. ఏం చేస్తాను చెప్పువా, ప్రొసీజర్ చెప్పే చాలు. 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఫస్ట్ ఈక్వేషన్ కి x కోఎఫిషియంట్ 1 వచ్చేట్టుగా చేసుకుంటాము. నెక్స్ట్ ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్ తో సబ్ట్రాక్ట్ చేస్తే y వాల్యూ వస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి x వాల్యూ తీసేయాల. అంటే ఫస్ట్ ఈక్వేషన్, ఒక నిమిషం నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ వాడుకొని చెప్పినట్టు
ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ మాత్రమే ఎక్స్ కోఎఫిషియంట్ 1 గా రాసుకున్న తర్వాత ఆ ఈక్వేషన్ వాడుకొని రెండు మూడు ఈక్వేషన్స్ ఏదైతే ఉంటాయో వాటి నుండి ఎక్స్ ని తీసేయాల, అంతే కదా. ఎక్స్ ను తొలగించాలా, మళ్ళా ఎక్స్ ని తొలగించినాక మళ్ళీ వైని తొలగించుకోవాలా, మళ్ళీ వైని తొలగించినాక జెడ్ వాల్యూ వస్తుంది. జెడ్ నుంచి మళ్ళీ వైకి వెళ్ళాలి, జెడ్ నుంచి ఎక్స్ వైకి వెళ్ళాలి, వై నుంచి మళ్ళీ ఎక్స్కి వెళ్ళాలి. అంటే ఆ ప్రొసీజర్ లో వెళ్ళిపోవాలి, అంటే గుర్తుంటుంది మీకు అనమాట. సో ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ ని తీసేయాల, మళ్ళా వైని తీసేయాల, మళ్ళీ జెడ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ జెడ్ నుంచి వైకి వెళ్ళాలి, వై నుంచి ఎక్స్కి వెళ్ళాలి, అంతే కదా. సో ఆ ప్రొసీజర్ లో చేసుకుంటూ పోతాం. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దన్నమ్మా, మీకు మోస్ట్లీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకెవరైనా అర్థం కాకపోతే ఇంకో ప్రాబ్లం చేస్తాను నేను. మీకు చెప్పింది ఏం ప్రాబ్లము? ఓకే, చూడండి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను రాస్తాను, నేను వీటిని చేయమంటే కూడా చేస్తాను నేను, ఇష్టం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ గాస్ జోర్డాన్. మేబీ హోంవర్క్ అని అనుకోండి, ఏమని అనుకోండి, మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏమంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారంగానే సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ equations using Gauss elimination method. కనీసం ఈ ప్రాబ్లమ్స్ అన్న నోట్ చేసుకున్నామా, ఇది మీరు వర్క్ చేయాలా. గాస్ ఎలిమినేషన్ మెథడ్ వాడుకొని ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి అంటాడు. సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. జస్ట్ మీకు ఒకవేళ తెలియకపోతే అడిగితే నేను మళ్ళీ చెప్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. x plus 2y plus z, x plus 2y plus z equal to 4. తర్వాత 2x minus 3y plus 2x minus 3y, ఓకే ప్లస్ కాదు మైనస్, 2x minus 3y minus z equal to minus 3, 3x plus y plus 2z equal to 3. సో ఇది గాస్ ఎలిమినేషన్ మెథడ్. కామన్ రైటింగ్ ఇది, దాన్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ 2x plus y plus 4z equal to 12. ఇది ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మీకు. 8x ఆన్సర్ కూడా ఇస్తాను నేను. 8x minus 3y, సారీ 8x minus 3y plus 2z equal to 20. 4x plus 11y minus z equal to 33. తర్వాత ఇంకోటి నాలుగో ప్రాబ్లం అనుకోండి. 5x1 minus x2. ఇంకేనో ఒకటి చేయమంటే చేస్తాను. ముందు ఏమేమి ఇంపార్టెంట్ రాసి పెడుతున్నాను నేను. 142 అంట. x1 minus 3x2 minus x3 equal to minus 31. Next 2x1 minus x2 minus 3x3
equal to 5. Equal to 5. Next, last one. 6x plus 3y plus 2z equal to 6, right? 6x plus 4y, 6x plus 4y plus 3z equal to 0 and right? 0. 20x plus 15y plus 12z equal to 0. ఏముందబ్బా ఇంకా ఉంది ఒక నిమిషం మళ్ళీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పలేదు అన్నది తప్ప ఇవే ఇంపార్టెంట్ ఇంకేలేదు 2x plus y plus 2z equal to 16. X plus 3y minus 2z equal to 13. 3x plus y minus 3z equal to 11. ఇదొకటి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉండే ప్రాబ్లమ్స్. నేను దాన్నే చెప్తున్నా. x plus 4y minus z equal to minus 5. తర్వాత x plus y minus 6z equal to minus 12. 3x minus y minus z equal to 4. ఎవరెవరే ఇంకా ఉందిరా? ఎన్ని ఉన్నాయి బా? ఓకే, ఇది ఇంకా ఎక్కువ సార్లు ఇచ్చినాడు. 2x అని సిద్ధన చేయండి అబ్బా ఇప్పుడు కూర్చొని. 2x plus y plus z equal to 10. 3x plus 2y plus 3z equal to 18. X plus 4y plus 9z equal to 16. Okay. సర్లే, ఇంకా దండిగా ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి ఇవి. ఇది చేయండి చూద్దాం ఇక్కడ ఉండేవాళ్ళు. లాస్ట్ వన్. మీ కెమెరాలు ఏదో ఆన్ చేసుకుని చేయండి చూద్దాం. కెమెరాలు ఏమన్నా మీకు ఉందా లేదా డేటా తెలియదు. ఎట్లా ఈ లాస్ట్ ప్రాబ్లం మనం చేయండి అయ్యా. చేస్తారా? చేయాలా? కొంచెము ఇది లాస్ట్ ప్రాబ్లం నేను చెప్పేది 8th వన్. సో దాదాపు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకునే తీరాల. LU డీకంపోజిషన్ మెథడ్ నేర్చుకోవాలి, గాస్ జకోబీ నేర్చుకోవాలి. ముఖ్యంగా LU డీకంపోజిషన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. క్వశ్చన్ పేపర్లో LU డీకంపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది.
నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒక్కోసారి జెకోబీ మెథడ్ కూడా ఇస్తాడు, అప్పుడప్పుడు ఇస్తాడు గాస్ సెడాల్ అనేది కూడా. సరే ఓకే, ముందు ఇది చెప్పండి. సింప్సన్స్ 1/3 3/8 కూడా ఇస్తాడు అప్పుడప్పుడు. సరే ఇది చూద్దాం దీని కథ. ఏం చేస్తారా గివెన్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది దీనికి చెప్పండి. సార్ లైన్ గా 3 ఈక్వేషన్స్ ని 1 2 3 గా తీసుకుంటాం సార్. ఈక్వేషన్ 1 2 3 అని. సరే మీరు చేస్తారు, నేను చేయమంటాను. ఉండండి, దీనికి సొల్యూషన్ నువ్వు చెప్తూ ఉంటే నేను వేస్తా ఉంటా. 2x + y + z = 10 అన్నాడు. ఇంకోటి 3x 2y. ముందే మీ దగ్గర ఏమన్నా రాసుకున్నాను, చెప్తాను చూడండి సార్. అంటే ఆన్సర్ ఉండదా మీ దగ్గర? అంటే లేదు సార్, నేను ఇప్పుడే చేస్తాను. ఓకే ఓకే సరే, ఇది కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నాడు అందుకని. సో ఇది గివెన్ ఈక్వేషన్స్ అని రాసేసుకోండి. వీటికి నంబర్లు ఇచ్చుకోండి, 1 2 3 అని నంబర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏం రాద్దామంటే ఫ్రమ్ 1 అని రాస్తా. ఫ్రమ్ 1 అంటే ఏం చేయాలా? ఎక్స్ కోఎఫిషియెంట్ ని 1 గా రాసుకోవాలి, అంత ఇంకేం లేదు. అంతే కదా? ఎక్స్ కోఎఫిషియెంట్ ని అంటే దట్ ఈస్ 2 తో డివైడ్ చేసుకో. x + 1/2 × y + 1/2 × z = 5. దీనికి ఒక నంబర్ ఇచ్చుకో, నంబర్ 4 అని. ఇప్పుడు దీన్ని 4ను వాడుకొని 2 3 ఈక్వేషన్స్ లో ఉండేటువంటి ఎక్స్ని తీసేయాలి, దట్ ఈస్ ఎలిమినేట్ చేయాలి. సో దానికోసంగా ఏం చేద్దాము, నౌ ఎట్లా చేద్దాము? నంబర్ 2 నుండి అదే ఈక్వేషన్ 1 నుండి వేసా నేను. 1 నుంచి దీన్ని 4 రాసుకున్నా నేను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 2ని అండ్ 4ని తీసుకుంటాను ఇక్కడి నుంచి. 2లో ఏముందా? 3x + 2y + 3z = 18 అని ఉంది. 4 అనే దాన్ని ఏం చేద్దామంటే 3తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 3x + 3/2 × y + 3/2 × z = 15 అని వస్తుంది. ఇప్పుడు మైనస్ చేసుకో, 2y - 3/2 2y - 3/2 ఇక్కడ ఉండేది. మైనస్ సారీ, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 2 నుంచి -3/2 చేస్తే పక్కనేస్తాను. 2 - 3/2 అంటే ఎల్సిఎం ఏమి? 4 - 3 అంటే 1/2 వస్తుంది చూడండి. 1/2y. నెక్స్ట్ 3 - 3/2 అంటాడు. 3 - 3/2 z. 6 - 3 3 3/2 3/2 z. 18 - 15 అని వస్తుంది, దట్ ఈస్ 3 అని వస్తుంది. అంతే కదా? దట్ ఈస్ 3, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? ఇంకొక కొంచెం సింప్లిఫై చేద్దాము, అంతేలే, ఇంకేం చేయలేము మనం. y కోఎఫిషియంట్ 1 వచ్చేట్టు సెట్ చేసుకోండి, విచ్ ఇంప్లైస్ అనేసి దీని తర్వాత స్టెప్ ఎక్కడ వేస్తున్నా 2తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు మనకి y కోఎఫిషియంట్ 1 వస్తుంది. మనకు రావాల్సింది y కోఎఫిషియంట్ 1. 2తో ఎల్సిఎం కాబట్టి దట్ ఈస్ 3z = 6 అని వస్తుంది. దీనికి ఏదో నెంబర్ 5 అనే వేస్తాం. నౌ ఈ 5ని వాడుకొని నెక్స్ట్ మనం 2 దగ్గరికి 1 దగ్గరికి పోకూడదు. 5ని వాడుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేసాము,
4 దట్ ఈస్ 1 and 2 వాడుకున్నాము. 1 and 2 నుండి y కోఎఫిషియంట్ 1 వచ్చి సెట్ చేసుకున్నాము. దీన్ని మన 3కి వాడుకోవాలి. దీన్ని వాడుకొని 3లో ఏం చేసేయాల, వైని తీసేయాల. చేయండి చూద్దాం. ఓ ఇంకోటి రాయలేదు, నేను మర్చిపోయినాను, సారీ. 5 అని వచ్చింది, సారీ. అండని రాస్తాను. అండని రాసి థర్డ్ ఈక్వేషన్ తీసుకోండి, మళ్ళా ఫోర్త్ ఈక్వేషన్ తీసుకోండి. థర్డ్ ఈక్వేషన్ ఏముందడా, x ప్లస్ 4y ప్లస్ 9z అని వస్తుంది, ఈక్వల్ టు 16. ఇక్కడ ఏముందంటే ఫోర్త్ ఈక్వేషన్లో x ప్లస్ 1/2y లేదా y/2 వేసుకోవచ్చు, ప్లస్ 1/2z ఈక్వల్ టు 5. ఇప్పుడు మైనస్ చేసుకో, x మళ్ళా క్యాన్సిల్ అవుతుంది. 4 - 1/2 అంటే 8 - 1 దట్ ఈస్ 7/2 వస్తుంది. 7/2y. 9 మైనస్ ఎంత అంటే 18 చూడండి 17 వస్తుంది అనమాట. 17/2 వస్తుంది. 16 - 5 అంటే 11 అని వస్తుంది, అంతే కదా, 11 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏడు y కోఎఫిషియంట్ సేమ్గా వచ్చేట్టు చూసుకోండి. సో ముందు దీన్ని కొంచెం రీరైట్ చేద్దాము. 7y, సారీ జెడ్ వేలేదు, నేను సారీ జెడ్ వేలేదు, ఈక్వల్ టు 11. ఇప్పుడు 7y ప్లస్ 17z ఈక్వల్ టు 22. దీని నుంచి మనం y వాల్యూ మాత్రమే కావాలా, yని సబ్జెక్ట్గా రాసుకోవాలి. 17/7 z is equals to 22/7. దీనికి నంబర్ 6 అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫోర్త్ ఈక్వేషన్ తీసుకొని 2, 3 ఈక్వేషన్స్ దగ్గర x ని తీసేసాను. ఫోర్త్ అండ్ సెకండ్ తీసుకుంటే 5th ఈక్వేషన్ వచ్చింది. ఫోర్త్ అండ్ థర్డ్ తీసుకుంటే 6th ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 5th, 6th నుంచి వైని తీసేయాలి. 5th, 6th నుంచి వైని తీసేయాలి అంటే వెరీ సింపుల్. ఏం చేద్దాము, ఏదో ట్రైన్ 5 - 6 అని రాయండి చాలు. 5 - 6 అంటే 5లో ఏముందా, 6 + 3z + 6, సారీ y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు 6 అని వచ్చింది. అయ్యో, నెక్స్ట్ y ప్లస్ 17/7 y ప్లస్ 17/7 z ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడ ఏముందప్ప, 22/7. ఇప్పుడు దీన్ని మళ్ళీ మైనస్ చేయండి, y క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 - 17/7 వస్తుంది. 7 - 3 21, 21 - 17/7 ఎంత, 4/7z ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకా ఏముందా, 6 - 22/7 వేయాల. ఉండే పరిస్థితి 7 6 42 - 22/7 అంటే 20/7. Therefore 4z is equals to 20, z is equals to 5. ఇప్పుడు ఏం చేద్దాము, z వాల్యూ కనుక్కొనేస్తాం. ఇప్పుడు మనం లెక్క z వాల్యూ కనుక్కున్నాం. ఈ z ని తీసుకువేసేసి మేబీ మీ ఇష్టం 5లో కానీ 6లో కానీ వేయండి. 5లో కానీ 6లో కానీ. నేను ఆ పక్కన తీయేస్తాను. నేను
వై ఎంత వచ్చింది చూడండి. వై ఎంత వయ్యా? -9 sir. Put z is equals to 5 in 5 అని కూడా వేసుకోండి. కావంటే అప్పుడు y plus 3z equal to 6. సో y వాల్యూ కావాలి 6 minus 3z అని రాయాలి. దట్ ఈస్ 6 minus 3 into z అంటే 5, దట్ ఈస్ 15, దట్ ఈస్ -9 అని వస్తుంది. నెక్స్ట్ put y is equals to -9, z is equals to 5 in 4 and వేయండి. in 4 అంటే లేదా 1 అని కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. x plus y/2 ఉంది, వేస్తాను అట్లే. సారీ, x plus y/2 అంటే -9/2 నా, -9/2 ఇంకా 1/2z ఉంది, +1/2 నా. ఓ సారీ, 1/2z -9 +9. సో ఇది కూడా ప్లస్ వస్తుంది. Yes, 5/2 is equals to ఎంత ఉందో బేడా? 5. 5. సో x ప్లస్ దీనికి ఎల్సిఎం ఎంత? 2 అవుతుంది. 9 అంటే 14 వస్తుంది ఇలా, రైట్. x plus 7 equal to 5. Therefore x is equals to -2. -2 నా చూడబ్బా. సార్ -9/2 కదా సార్. అదే అన్న తప్పేసినాను. ఓ రైట్. ఓ వేసాను, మళ్ళీ మర్చి వేసాను. అప్పుడు ఇక్కడ కూడా మారిపోయింది కదా. ఇది కూడా తప్పే. -4/2 వేసుకోండి సార్. ఎంత వచ్చిందప్పా? -4/2 వేసుకోండి సార్. x -4/2 = 5. దట్ ఈస్ 2 అని వస్తుంది కదా. 2 వేసుకోవచ్చు సార్. దట్ ఈస్ x is equals to 7. 7. Therefore solution అని చెప్పి రాయాలి. Therefore required solution అనేసి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ రాసి x is equals to 7, y is equals to ఎంత? -9, z is equals to 5. అది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మిగతా వాళ్ళు కూడా చెప్పడం లేదు. సో మిగతా వాళ్ళు చూడండి అప్ప, ఏం లేదు, వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. ఈ మెథడ్ వెరీ సింపులే, కానీ తెలిసి కూడా ఒక్కోసారి అయ్యో ఇట్లా చేయాలని అనేసి, ఇప్పుడు మనోడు నువ్వే చెప్పిన ముందు గాస్ చూద్దాం అంటే అది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే మాత్రము ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ని ఎక్స్ కోఎఫిషియంట్ 1గా రాసుకోవాలి. మళ్ళీ ఆ ఈక్వేషన్ తీసుకొని 2-3 ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ని తీసేసిన తర్వాత వచ్చేటువంటి ఈక్వేషన్స్ రాసుకోవాలి. మళ్ళీ దట్ ఈస్ 5-6 లాగా వస్తుంది ఇక్కడ. ఆ 5-6ని మళ్ళీ సాల్వ్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ జెడ్ వాల్యూ తీసుకుపోయేసేసి సార్ జెడ్ నుంచి మళ్ళీ వై కనుక్కోవాలా, వై జెడ్ నుంచి ఎక్స్ కనుక్కోవాలి. సో అట్లా మాదిరిగా ఈ సిస్టమ్ ప్రకారము మనం పోవాలి. సో ఇంకా చాలా ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీతో చేయగలుగుతారా?
మీకు ఇచ్చాను కదా ఇంత ముందు కొన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి అప్ప. అన్ని ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్సే ఇంకా ఉన్నాయి, బట్ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఇక్కడ రాశాను. సో ఇది కూడా అయిపోయింది లెక్క. సో ఇంకొక 7 క్వశ్చన్లు ఏదో ఉన్నాయి, అది ప్రయత్నం చేయండి. ఇది కావంటే ఆన్సర్లు కావంటే చూద్దాం. ఆన్సర్లు కావాలని చెప్పమంటారా? మీ దగ్గర ఉన్న ఈ క్వశ్చన్స్ కొన్ని చేసి ఉండొచ్చాము, చూడు ఒకసారి. -5 ఏంలే. ఇంకొక గుడ్డి గుర్తు ఏం తెలుసా, మీకు ఆన్సర్లు కూడా మనం అడగాల్సిన పల్లె, ఎవరిని కూడా అడగాల్సిన పల్లె. మనకు వచ్చినటువంటి ఆన్సర్లు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది కదా ఇది అని, సో ఈ వాల్యూస్ని తీసుకొచ్చేసి మీరు ఇక్కడ ఉండేటువంటి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ దేంట్లో వేసినా సాటిస్ఫై కావాలి అంతే, చెకింగ్ చేస్తే సరిపోతుంది అంతే, అంతే కదా. మనం గివెన్ ఈక్వేషన్స్లో దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతే, సాటిస్ఫై అయితే దట్ ఈస్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వచ్చి. సరే, నువ్వు అడిగినటువంటి ఇంకో మోడల్ కూడా చెక్ చేద్దాము. నువ్వు ఏమడిగినావు? గాస్ జోర్డాన్ అన్నావు కదా. గాస్ జోర్డాన్ సింపుల్ ప్రాబ్లం ఒకటి చేస్తాను నేను. గాస్ జోర్డాన్ గాస్ జోర్డాన్ మెథడ్. సో ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాం. క్వశ్చన్ Q1 అనుకోండి. సాల్వ్ 3x - 2y = 12. తర్వాత x + 2y = 8 by using గాస్ జోర్డాన్ మెథడ్. ఈ ప్రకారంగా సాల్వ్ చేయాలి. వెరీ సింపుల్, అందుకే నేను దీన్ని వెరీ సింపుల్ ప్రాబ్లం కూడా చెప్పాను. సో ఏదైనా కూడా కానీ గాస్ జోర్డాన్ మెథడ్ అన్నప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. జంపోతాను. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. మనకు కనిపిస్తుందో లేదు తెలియదు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం చెప్పండమ్మా? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే 3 - 2 12. ఫస్ట్ ఈక్వేషన్ అన్నిటినీ రాసేసుకుందాం ఆర్డర్గా. సెకండ్ ఈక్వేషన్లో 1 2 8 లేదా -8 అని రాసుకోవచ్చు, -12 అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టమైంది. -8 -12 అని కూడా రాయొచ్చు, లేదా సింపుల్గా అట్లా కూడా ఉంచుకోవచ్చు. రైట్, ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్లేస్లో యూనిట్ మ్యాట్రిక్స్ రావాలా, అంటే 1001 కావాలా ఇటువైపు. సో ఏం చేద్దాము? ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. అంటే ఈ ప్లేస్ 1 ప్లేస్లో సెకండ్ రోలో 1 ఏమవుతుందో ఆ ప్లేస్లో 3ని వాడుకొని 0 తెచ్చుకోవాలి. అంటే ఏం చేద్దాము? R1లో ఏం మార్పు లేదు, 3 × R2 వేయండి, -R1 వేయండి. మనకేమొస్తుందా? 3
-2 12 వస్తుంది, ఇక్కడ ఏం మార్పు లేదు, ఇక్కడ 0 వచ్చేస్తుంది. 3 × 2 అంటే దట్ ఈస్ 6, 6 ప్లస్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, దట్ ఈజ్ ఇక్కడ 8 అని వస్తుంది. ఇది 3 24, 24 మైనస్ 12 అలా 12. ఓకేనా? సో అది నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ ప్లేస్లో -2 ప్లేస్లో ఏం చేయాలా, 0 కావాలా, లేదా ఇంకో పని చేద్దాం, దీన్ని ఇంకా అంటే సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్ అంటే ఏం లేదు, ఆర్ 2ని 4తో డివైడ్ చేయండి. ఓకే, అదొక సింప్లిఫికేషన్ మెథడ్. 3 -2 12 0 2 3. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్, నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ +2ని వాడుకొని -2 దగ్గర 0 తెచ్చుకోవాలి. అంటే R1 అనే దానికి R2ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 3 ఇక్కడ 0, దీన్ని కలుపుకోండి, 15 అని వస్తుంది. 0 2 మళ్ళీ ఇక్కడ 3, 0 2 3. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ రావాలా, 3 0 0 2 దగ్గర యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే R1 అనే దాన్ని 3తో డివైడ్ చేయండి, R2ని 2తో డివైడ్ చేయండి. సో అప్పుడు ఇక్కడ 1 0 5 0 1 ఇక్కడ 3/2 అని వస్తుంది, విచ్ ఇంప్లైస్ అప్పుడు x వాల్యూ ఎంత అంటే 5, y వాల్యూ 3/2. ఇది కూడా ఒకసారి షార్ట్ ఆన్సర్కి ఎగ్జామినేషన్లో ఇచ్చారు, షార్ట్ ఆన్సర్కి ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది కూడా నేర్చుకోండి, వెరీ సింపుల్ ప్రాబ్లం. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది సార్. ఓకే. చూడండి, అందరికి అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నేర్చుకుంది కదా. సరే, మీకు ఇంకొక ఎగ్జామినేషన్ ప్రాబ్లం ఇస్తాను, ఇది ప్రయత్నించేద్దాం. ఏమంటే గాస్ జోడన్ మెథడ్ వాడుకొని చేసే ప్రాబ్లమ్స్ ఇవి. పని చేస్తున్నా, ఇది హోంవర్క్ ఏదో ఒకటి అనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏమంటే గాస్ జోర్డాన్ వాడుకొని చేసే ప్రాబ్లమ్స్, DAN గాస్ జోర్డాన్. సో అన్నిటికీ కామన్, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ యూజింగ్ గాస్ జోర్డాన్. గాస్ జోర్డాన్ మెథడ్. మేబీ ఇది సెకండ్ క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్స్ రాస్తాను నేను, ఈ రెండన్నా నేర్చుకోండి చాలు, 2 క్వశ్చన్స్ రాస్తాను. మీకు అది ఇంటర్మీడియట్ వచ్చింది కాబట్టి ప్రయత్నించేయండి. 2x + y, ఎవరికైనా అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా ఉంటే అడగండి, = 1. x - 2y - 3z = 1. ఇంకా 3x + 2y + 4z = 5. ఈ ప్రాబ్లం చేయండి. వీటికి ఒక నిమిషం, 3x + 2y + 4z, రైట్. ఒకటి రాస్తాను. 5x
ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 12 x ప్లస్ సారీ ఈక్వల్ టు 12 x ప్లస్ 4y కరెక్ట్గా x ప్లస్ 4y ప్లస్ 2z ఈక్వల్ టు 15. నెక్స్ట్ x ప్లస్ 2y ప్లస్ 5z ఈక్వల్ టు 20. ఈ రెండు చాలే. సో ఏమైనా చేయమంటే చేస్తలేదు, మీరు చేస్తాం సార్ మేము అనుకుంటే ఓకే వదిలేస్తాను. సో దీనికి ఆన్సర్ ఏమంటే x is equals to 1, y is equals to -3, z is equals to 2. దీనికి ఆన్సర్. నెక్స్ట్ దీనికి x is equals to 1, y is equals to 2, z is equals to 3. ఈ ప్రాబ్లం కూడా మీరు అట్లా ఇంటర్మీడియట్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మోడల్లో ఏం చేస్తారు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకొని ఈ XYZ కోఎఫిషియన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఒక యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చుకుంటే మీకు ఆన్సర్లు వస్తాయి. నేను చెప్పాను కదా, అంటే రో ఆపరేషన్స్. సో 1 దగ్గర 0 తీసుకోవాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంతే కదా, ఫస్ట్ కాలంలో 0 తెచ్చుకోవడానికి ఫస్ట్ కాలం ఎలిమెంట్ వాడుకోవాలి. సెకండ్ రోలో 0 తెచ్చుకోవాలంటే సెకండ్ రో సెకండ్ కాలం. థర్డ్ రోలో 0 తెచ్చుకోవాలంటే థర్డ్ కాలంలో ఉండేటువంటి ఎలిమెంట్ వాడుకొని మనము జీరోస్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలా. అది షార్ట్ కట్ మెథడ్ అది. సో ఆ ప్రకారంగా ట్రై చేసి ఈ ఆన్సర్లు ఖచ్చితంగా మీరు ఏరాపా ఏమైనా చేయమంటారా చెప్పండి. వద్దులేండి సార్. రైట్. సో మరి నాకు నెక్స్ట్ క్లాస్లో చేసినామని చెప్పండి, నేనేమో చూసేది ఏం లేదు. మీరు చేసినామని మీ మనసాక్షికి చెప్పుకుంటే చాలు, అంతే కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి, ఈ రోజుకి ఇది ఆపేస్తాను నేను. రైట్.